సో హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే తొల్లికొండకి అయితే పోతున్నాం. అక్కడ మనకైతే ఫోన్ వచ్చింది అక్కడ వీడియో తీయమని. మరి ఆడికైతే పోతున్నాం. ఆడికి మంచిగా వీడియోని అయితే ఇద్దాం. ఈరోజు బొద్దున రెడీ అయినా. నేను కూడా ఒక బ్యాగ్ పాయింట్ వేసిన, ఒక అంగేసిన. మళ్ళీ ఇక్కడైతే మనమైతే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. మొన్ననే ఒక బ్లాగ్ అయితే తీసిన. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్లాగ్ అయితే తీస్తున్నా అక్కడ తొల్లికొండ గురించే. మరి పోదాం ఎప్పుడు. నిన్నటి బ్లాగ్ నుండి కంటిన్యూ చేస్తున్నా ఈ రోజు బ్లాగ్ కూడా. నిన్న ఏం బ్లాగ్ తీయలేను. సాయంత్రం తీద్దాం అనుకున్నా కానీ తీయలేను. డైరెక్ట్ ఈ బ్లాగ్ అయితే తీద్దామని. గైస్ ఇప్పుడు మా అమ్మ చాయ్ కూడా పెట్టింది, అందుకని చాయ్ తాగి టిఫిన్ చేద్దాం. దాని తర్వాత టిఫిన్ కూడా అయింది. ముందు చాయ్ తాగి టిఫిన్ చేద్దాం. డైరెక్ట్ తొల్లికొండ పోదాం. ఇప్పుడు మైక్ కూడా ఛార్జింగ్ అయితే పెట్టిన. గైస్ నేనైతే ఇప్పుడు మాత్రం కంప్యూటర్ క్లాస్ కి అయితే వచ్చిన. ఇక్కడ నా పేరు రాసుకున్నా, ఇక్కడ బండి బ్లాగ్ అని రాసుకున్నా, నా యూట్యూబ్ అకౌంట్ పేరు. ఇప్పుడే తొలికొండ కూడా స్టార్ట్ అయినా. నేనైతే టోప్ అయితే పెట్టుకున్నా, ఫుల్ ఎండ్ అవుతుంది. చలో వెళ్దాం. ఈ బండి కూడా చాలు చేసి చలో రెడీ. ఓ మై గాడ్, జస్ట్ మిస్ గేర్ డౌన్ చేయకుండా క్లచ్ కట్టకుండా వేసింది. చలో పోదాం. కొండ బస్ స్టాండ్ అయితే వచ్చిన. ఇక్కడ ఫోన్ చేసిన వస్తున్నా అని చెప్పిండు అతను. ఇక్కడ ఆటో స్టాండ్స్, ఇక్కడ చాలా ఆటోలు. ఇంకా అక్కడ భగత్ సింగ్ ఉన్నాడు. ఇప్పుడు ఏడైనా అవుతున్నాయి. ఇక్కడ ఆటోలు అన్ని ఉన్నాయి. ఇక్కడ అన్ని ఆటో స్టాండ్ కావచ్చు. ఆటోలో ఇక లోపల బస్ స్టాండ్ కావచ్చు నాకు తెలిసి. ఈడ ఆటో స్టాండ్ బోర్డు కూడా ఉంది. అటు బస్ స్టాండ్. ఇది అంత ఊరు మొత్తం తెలీదు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు వచ్చిన, మళ్ళా మొన్న వచ్చిన, మళ్ళీ ఇవాళ వచ్చిన. రాంగ మొత్తం బాల్స్ ఫుల్ వచ్చింది. ఇటు ఓపెన్ చేసిన కొట్టుకోయింది. మళ్ళా ఇటు ఓపి ఇట్లా పెట్టుకొని వచ్చిన ఆ పని నుండి. దాని తర్వాత ఇదేమో కొట్టుకోలేదు. గైస్ అన్న వచ్చినాక మనం అయితే గుట్ట మొత్తం ఎక్కుదాం, మీదకి ఎక్కుదాం మంచిగా. అక్కడ గుట్ట మొత్తం వీడియోని అయితే తీస్తా. ఇంకొక ఇన్స్టాగ్రామ్ కి ఒక వీడియో తీస్తా, ఇది ఇంకొకటి వీడియో తీస్తా. గైస్ ఈ రోజుకి ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. అందుకని రోడ్ మీద స్కూల్ వాళ్ళందరూ పేపర్లు అయితే వేసిండ్రు. మొత్తం రోడ్ మీద మొత్తం ఎగ్జామ్ పేపర్స్ ఉన్నాయి. అమ్మ గుడికి అయితే వచ్చిన. ఇక్కడ ఒక ఫామ్ అవుతుంది. ఇంకా ఈ అన్నలు కూడా వచ్చిండు. ఇక్కడ ఈ అన్న వచ్చిండు. ఇంకా ఇక్కడ ఈ అన్న ఫోన్ అయితే మాట్లాడుతుండు. ఇది వీళ్ళ గుడినంట. ఇంకా ఇక్కడ తాళం అయితే వేసింది. ఇప్పుడు తాళం అయితే తీపిస్తుండు. మళ్ళీ ఇప్పుడు ఇదైతే గుడి అవుతుంది. ఇప్పుడు ఈ గుడి గురించి వీడియోని అయితే తీద్దాం ఇన్స్టాగ్రామ్ లో కూడా. పుట్ట కూడా ఉంది. ఇంకో పెద్ద ఫామ్ అవుతుంది. ఇక్కడ అమ్మవారు అవుతుంది. ఇక్కడ గాజులు వేసింది చూడండి. లోపలికైతే ఇక్కడ గుడి తాళం కూడా చేసిండు. ఎంత సూపర్ ఉంది. ఇన్స్టాగ్రామ్ కోసం చేసిన వీడియో కూడా చూపెళ్తా. ఇప్పుడు మనం అయితే ఏడుకోతాం అంటే ఇక్కడ లోపలికైతే ఇంకా ఇక్కడ మస్తు సూపర్ ఉంది. ఇక్కడ ప్రతి నెక్స్ట్ మంత్ అయితే బోనాలు అయితే ఇస్తారంట. చాలా మంది వస్తారంట. మరి నెక్స్ట్ మంత్ మీరు కూడా వస్తే రావచ్చు. ఇక్కడ 15 days గ్రాండ్ గా చేస్తారంట ఇక్కడ ఊళ్ళో. మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ మంత్ వచ్చింది. ఇప్పుడు ఇది ఇన్స్టాలో వెళ్తా. ఇంకా ఇక్కడ చూడండి అమ్మవారు అవుతుంది ఇందులో. ఇక్కడ అంతా గైస్ ఇప్పటిదాకా నేను చూడలేదని ఎంత సూపర్ ఉంది చూడండి. ఈ నుండి ఆడొక గుట్ట అనాల్సింది, అటు మొత్తం గుట్టలు, అక్కడ మంచు మస్తు సూపర్ అయితే అనాల్సింది. ఎంత సూపర్ ఉంది చూడండి. మొత్తం నేచర్ అయితే ఫుల్. నాకైతే ఇక్కడ ఫుల్ చల్లగా గాలి వస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. కానీ అయినా ఎంత సూపర్ ఉంది చూడండి. గాల్పు ఇనవాళ్తుందో నాకైతే తెలియదు. ఇంకా ఇంకో గుట్ట ఉంది ఇటు పక్క. ఆ గుట్ట కూడా ఎక్కువ మనం. ఇంకా అక్కడ ఒక గుట్ట ఉంటది. ఆ గుట్ట కూడా. ఇక్కడ అన్ని బాదంకాయ చెట్లు అవుతున్నాయి. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి అన్ని ఏమైనాయో. ఇన్స్టాగ్రామ్ కోసం చేసిన వీడియోని అయితే చూడండి గైస్. నేను ఇప్పుడు తొల్లికొండ ఎల్లమ్మ గుడికి అయితే వచ్చిన. ఇక్కడ మొత్తం చూపెడతా మీకైతే. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ కొండ మీద ఉన్నా నేనైతే ఇప్పుడు. ఇక్కడ అన్ని బాదంకాయ చెట్లు అవుతున్నాయి. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి చెట్టుకి ఎంత మంచి ఉన్నాయో. ఇంకా అటుపక్క ఇంకో కొండ ఉంది. మరి ఆడికి కూడా వెళ్దాము. నెక్స్ట్ మంత్ లో పండుగలు అయితే చేస్తారు చాలా మంది. మరి ఇక్కడ నెక్స్ట్ మంత్ మీరు కూడా రండి. ఇక్కడ పండుగలు అయితే చేస్తారు. ఇంకా ఇక్కడ అన్ని ఏం చెట్లు ఉన్నాయి చూడండి. మొత్తము తాటి చెట్లు. పుట్ట కూడా ఉంది. ఇంకో పెద్ద ఫామ్ అవుతుంది. ఇక్కడ అమ్మవారు అవుతుంది. ఇది అల్లు బండి అనంట ఇక్కడ ఉన్నది. అసలు ఇది ఏంటో కూడా నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ లోనే అయితే చెప్పండి దీని గురించి. నెక్స్ట్ మంత్ ఎప్పుడు చాలా అవుతుంది జాతర? నెక్స్ట్ మంత్ వచ్చేసి May 15 అట్లా ఎల్లమ్మ బోనాలు స్టార్ట్ అయితే 15 days గ్రాండ్ గా చేస్తారు మొత్తం. ఎక్కడికి వెళ్ళినా చుట్టుపక్కలకి వెళ్ళి ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. లోపలికైతే ఇక్కడ గుడి తాళం కూడా చేసిండు.
హిడెన్ ప్లేస్ చూపెళ్తా, ఫుల్ వీడియో యూట్యూబ్ లో ఉంటది. ఇప్పుడు నేను తొల్లికొండ హిడెన్ ప్లేస్ అయితే చూపెట్టబోతున్నాను. ఇన్స్టాగ్రామ్ కోసం సెకండ్ వీడియో ఇది. ఇంకో గుట్టది. ప్రతి సాటర్డే ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది. ఇన్నే ఇప్పటిదాకా అన్నదానం జరిగింది, ఇప్పుడే అయిపోయింది గైస్. నేను కొద్దిగా లేట్ వచ్చిన జరిగింది. ఇప్పుడు అక్కడ వర్క్ అయితే చేస్తున్నారు అక్కడ లోపట. అక్కడ వెళ్ళి చూపెళ్తా గైస్. ఇక్కడ మది చెట్టుకి చూడండి, ఇక్కడ ఎన్ని అనము మొత్తం ముడుపులు కట్టాలి చూడండి. ఇక్కడ 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 మొత్తం అవే కట్టిండ్రు. ఇంకా ఈ చెట్టు చూడండి ఎత్తున్నాయి ఇవి. మొత్తం చాలా పెద్ద చెట్టు ఉంది, ఎంత పెద్ద ఉంది చూడండి. ఒక 5-10 మెంబర్స్ ఇట్లా రౌండ్ చేసినా అని పట్టుకొని అంత పెద్ద చెట్టు అయితే ఉంది. ఇక్కడ అన్నదానం అయితే జరిగింది. ఇక్కడ అన్ని బాసన్లు అవన్నీ అయితే పెట్టిండ్రు. ఇంకా ఇటు పక్క నుండి ఊరైతే అనాల్సింది. ఎంత సూపర్ ఉంది చూడండి ఊరంతా. అక్కడ అన్ని తాటి చెట్లు, అక్కడ అన్ని చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒక పాతకాలం నాటి రౌండ్ షేప్ లో అట్లా రాజులు ఇట్లా చేసిందంట. దీన్ని చిప్పదాకా అన్నదానం అయిందిగా. ఇప్పుడు మన సాములు అయితే తింటున్నారు ఇక్కడ. ఇప్పుడు తొల్లికొండ హిడెన్ ప్లేస్ అయితే చూపెట్టబోతున్నాం మీకోసం. ఇక్కడ తాళం అయితే వేసింది, కానీ మీకోసం ఇక్కడ చూడడానికి అయితే ఉంటది. ఇక్కడ తాళం వేసింది చూడండి. ఎప్పుడెప్పుడు ఇస్తారే ఎప్పుడెప్పుడు 1 year మార్నింగ్ ఈవినింగ్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడ పంతులు అయితే చేస్తారంట. అవుతుంది ఇందులో శిలా తీర్థమని ఒకటి చేస్తారంట. ఇది ఎవ్వరు తాళం అయితే ఎవ్వరు తీయరు, జస్ట్ పంతులు తప్ప ఈ తాళంని. ఇంతవరకు ఇన్స్టాగ్రామ్ లో 2 వీడియోలు అయితే తీసాను. ఇప్పుడు మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడే ఇక్కడ వంటలు అక్కడ అయితే వచ్చిన, ఇక్కడ గుడికి కూడా వచ్చేసిన. ఇక్కడ వంటలు ఇప్పుడే అయినాయి. ఇప్పుడు నేను కొద్దిగా లేట్ వచ్చిన. ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని చేల్స్ అయితే ఉన్నాయి. ఇప్పటిదాకా ఇక్కడ అంతా అన్నదానం అయితే జరిగింది. ఇంకా ఇటు ఒక గుడి ఉంది. ఇంకో అటుపక్క మస్తు సూపర్ ఉంటది గైస్. ఇప్పటిదాకా ఆడ సూపర్ ఉంది. చూపెడతాం మీకు ఆడ ఊరంతా అనాల్సింది. ఆడ అన్ని తాటి చెట్లు, ఈత చెట్లు అవుతున్నాయి. చూపెడతా ఒక్కగాడు ఉన్నాయి చూడండి. ఆడ లైన్ గా తాటి చెట్లు, కొండలు, ఈడ ఇల్లులు మస్తు సూపర్ ఉంది గైస్. ఇక్కడ చూడండి ఒక పాతకాలం నాటి రౌండ్ షేప్ లో ఒకటైతుంది. పాతకాలం అండి, అప్పట్లో రాజులు ఇట్లా చేసిందంట దీన్ని. అక్కడ గైస్ ఇప్పటిదాకా అన్నదానం వీళ్ళే వేసిండు. ఇప్పుడు లాస్ట్ కి వాళ్ళదైతే ఒక్క పొద్దున్నే ఏడుస్తుండ్రు. పాట వెళ్తుంది చూడండి. ఇప్పుడు నేను కూడా తింటున్నా. దాని తర్వాత ఊళ్ళో ఉన్న మాల వేసుకున్న వాళ్ళు అయితే మాట్లాడిండ్రు. జై శ్రీరామ్. అందరికి కూడా జై శ్రీరామ్. ఆంజనేయ స్వాములం ప్రతి సంవత్సరం తొల్లికొండ గ్రామంలో మాల వేసుకోవడం జరుగుతుంది. వైశాఖ మాసంలో మాల విరమణ ఉంటది. అందరూ మన నిజామాబాద్ డిస్టిక్ లో వీర విజయోత్సవంకు మాల వేస్తారు. కానీ మాల వేసుడు అది కూడా ఒక జయంతే. అది హనుమాన్ జయంతి అంటారు, మన వీర జయంతి. అది కూడా జయంతే. అది చిన్న జయంతి అంటారు, వీర జయంతి అంటారు, చిన్న జయంతి. కానీ అసలైన ఆంజనేయ స్వామి జయంతి అంటే, ఆంజనేయ జయంతి అంటే వైశాఖ మాసంలో బహుళ దశమి నడుస్తుంది. 5వ నెల మే నెలలో 12 నుంచి 20 తారీఖుల మధ్యలో వస్తుంది. డేట్తో సంబంధం లేదు. కాకపోతే వైశాఖ మాసంలో బహుళ దశమి నాడే ఆయన పుట్టినరోజు. అందుకోసం ఆ రోజు మా తొల్లికొండ గ్రామంలో ఊరేగింపు ఉంటది. విలేజ్ అంతా స్వాములు యాత్ర చేసి స్వామి వారికి అభిషేకాలు చేసి 4-5 హనుమాన్ మందిరాలు ఉన్నాయి. అందుకే పోయి భక్తులు, ప్రజలు, పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ కూడా వచ్చి సహకరిస్తారు. అందరూ కూడా వెళ్లి స్వామివారికి అభిషేకం చేసి చంద్రం పెట్టి అన్ని చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం సత్రం కూడా ఉంటుంది. ఆంజనేయ స్వామి జయంతి నాడు మేము అన్నదాన సత్రం చేసి తెల్లారి కొండ కట్టుకొని విరమణ చేసుకుని వస్తాము. దాని తర్వాత గుడి గురించి మీకు కూడా తెలియాలని కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగాను. అసలు అక్కడ గుడి తీర్థం అనేది అసలు ఏంటి? ఇక్కడ తీర్థం అంటే మా తాతల నుంచి అప్పటి నుంచి ఇక్కడ మహారాజు ఒక రాజు ఉండేవాడట. ఈ కోట నిర్మించిండు. అది మా తాతలకు కూడా చూడలే తెలియదు. అప్పటి నుంచే సనాతన నుంచే పురాతన. అప్పటి నుంచి అక్కడ బండల నుంచి అక్కడ ప్రతిరోజు లీటరు, ఎండాకాలము 2 లీటర్ వస్తుంది, వర్షాకాలము చలికాలము లీటర్ వస్తుంది. అది ఎప్పుడు కూడా ఇంతవరకు కూడా బంద్ కాలేదు. అది నిరంతరం ఆ బండల నుంచి వస్తూనే ఉంటది. అది ఆ తీర్థం స్వీకరించిన వారు ఎవరన్నా గాని ఎటువంటి నొప్పులున్నా, ఎటువంటి వ్యాధులున్నా
కూడా అవి ప్రతినిత్యం తీసుకుంటే మట్టుమయమైపోతున్నాయి. ప్రజలు కూడా నమ్ముతుండ్రు, కొందరు తెలుసు, వాళ్ళు చేసిండు, వాళ్ళ అనుభవం కూడా చెప్పారు. అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంటే ఇక్కడ పిలిస్తే వలుకుతాడు, ఏది అనుకుంటా జరుగుతుంది. ఈ వెంకన్న స్వామి అంత మహిమ గల వెంకన్న స్వామి ఈ తొర్లికొండలో, ఇక్కడ ఈ కొండ పైన ఇక్కడ రాముల వారు ఉన్నారు, లక్ష్మణులు, ఆంజనేయ స్వామి పడవల వాళ్ళది ఉన్నది, వాళ్ళ ఆనవాళ్ళు కూడా ఉన్నాయి, రామలక్ష్మణ పడవలు కూడా ఉన్నాయి. అయితే ఇది కొంత వైభవం గల ఈ తొర్లికొండ, ఈ స్వామి వారు ఇక్కడ స్వయంభు శిలాతీర్థుడు శ్రీనివాస స్వామి ఇక్కడ వెలిసడం మా యొక్క పూర్వజన్మ సుకృతం, మేమెంతో ధన్యులం. కావున ఈ తీర్థం ప్రతినిత్యం స్వీకరించి తరించాలని అందరి కూడా భక్తులకు జయ శ్రీరామ్, జయ గురురామ్. ఇక్కడ పల్లకి సావా ఎందుకు తీస్తారు, అసలు ఎప్పుడెప్పుడు తీస్తారు? అయితే మాకు ఇది వరకు ఏమంటే మేము మొక్కు వారు ఉండాలి, ప్రతి సంవత్సరము సెలందరు పెడతారు. అప్పుడు దేవుడి కళ్యాణం అప్పుడు శ్రీరామనవమికి ఒక 5 రోజులు ఇట్లా అప్పుడప్పుడు ఊరి మీద నుంచి తీస్తూనే ఉంటారు. ఇప్పటి నుండి ఎన్ని ఏళ్ళ నుండి? ఇది గత ఎప్పుడైతే ఈ భగవంతుడు ఇక్కడ వెలిసిండో మా తాతల నుంచి అప్పటి నుంచి నిరంతరం నడుస్తూనే ఉంది. కాకపోతే ఎవరైనా మొక్కుకున్న వారు మేము సేవ తీయాలని మొక్కుకుండా వాళ్ళకి అనుకూల పని కాగానే వాళ్ళు ఈ పల్లక సేవ, ఇది ఇక్కడ ఉంది పల్లక సేవ, అక్కడ ఉంది పెద్ద సేవ, ఈ రెండు కూడా జోట వెళ్ళి ఊరేగింపు మొత్తం ఊళ్ళో తిరిగి వస్తుంది. అదే విధంగా నడుస్తుండగా ఇక్కడ సీతారామ శాస్త్రి తాండేల గ్రామం నుంచి వచ్చి ఆ స్వామిని దేవుడు కళ్యాణాన్ని పిలిపించి మా గ్రామ పెద్దలు పిలిపించి మరి స్వామి ఇట్లా ఉందంటే ఆ స్వామి వారు చూసి ఇక్కడ ఇది మామూలు వైభవం గల, ఇది ఎంతో పెద్ద వైభవం గల గుడి, ఈ గుట్టలో అన్ని ఉన్నాయి, సంపంగి వృక్షం ఉంది, ఇక్కడ అన్ని కూడా ఉన్నాయి, ఇక్కడ రామలక్ష్మణ పడలో ఉన్నారు, మీరు గుర్తిస్తలేరు అని అప్పుడు తెలియజేసి అందరు గ్రామ పెద్దలకు చూపించి చేసి, అయితే అవన్నీ పెద్ద వాళ్ళందరూ నమ్మి చేసి అంటే ఏంది ఇక్కడ చూసి దాన్ని ఇట్లా కాదు అని ఈ గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ కావాలా, మనము స్వామి చుట్టూ కాదని స్వామిని కూడా గిరి ప్రదక్షిణ చేపిద్దామని ఆయన అనగానే మా గ్రామ పెద్దలందరూ ఒప్పుకొని గ్రామ పెద్ద గుట్ట చుట్టూగా రోడ్డు వేయించి దాన్ని ప్రతి శనివారం 9 గంటలకు, ఎండాకాలం 9 గంటలకు, చలికాలం వర్షాకాలం 10 గంటలకు తీస్తుర్రు. చుట్టూ గోవింద నామలతోటి తీస్తుర్రు. తనకు తోచిన విధంగా ఇక్కడ ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం కూడా నడుస్తుంది తొల్లికొండ గ్రామంలో. అందరు కూడా జయ శ్రీమన్నారాయణ. అంతకు ముందు రోజులక ఆడ గుట్ట మీదకి అయితే పోయినాం, ఆడ కొనాలకు పోయినాం. ఇప్పుడు నేను ఇక్కడ శిలా తీర్థం అనే ఒక ప్లేస్ దగ్గరికి అయితే వచ్చిన. ఇది ఈ ఊళ్ళో హిడెన్ ప్లేస్ అన్నట్టు. ఇది ఇక్కడ ఎంట్రెన్స్ ఎవరికి ఉండదు, జస్ట్ పందురికి తప్ప. ఇంకో ఇది అదే, ఇప్పుడు నాకు కూడా ఎంట్రెన్స్ అయితే లేదు, జస్ట్ తాళం వేసిందని. ఇక్కడ నుండి మనం అయితే చూడొచ్చు. ఇంకా అక్కడ లోపల కూడా కొన్ని విగ్రహాలు అవుతున్నాయి, ఇక్కడ గుడి అవుతుంది. ఇంకా ఇటు పక్కన అయితే మొత్తం తాళం వేసేసింది ఉంది చూడండి. ఇంకా ఇటు పక్కన అయితే మొత్తానికి అన్నాడు అది. లోపల స్వాములు ఇక్కడనే ఉంటారంట. ఇది ఎంత చల్లగా ఉంది. సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసండి. సలాం అల్లా బాయ్.